హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. నార్మల్‌గా వచ్చేమంటే మనం దీనికి ముందుగానే మనం వచ్చేమంటే ది కంప్లీట్ మ్యాంగ్ ప్రిపరేషన్ సంబంధించిన ఏ టు జెడ్ ఫుల్ కోర్స్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో మనం వచ్చేమంటే అప్‌లోడ్ చేస్తాం అనే దానికి సంబంధించిన అప్డేట్ అనేది నేను దీనికి ముందే అప్డేట్ అనేది చేసిన. సో, ఇప్పుడొచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా వచ్చేమంటే మనం కంప్లీట్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చేమంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. జీరో నుంచి. సో, అంటే మనకి జావా ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనకి ఫైనల్‌గా మనకొచ్చేమంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే సమ్ టైమ్స్ అనేది ఎక్కువనే తీసుకుంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఆల్రెడీ మనకొచ్చేమంటే బేసిక్ జావా ప్రోగ్రామ్స్ తెలుసు మాకు. ఓకేనా? డేటా స్ట్రక్చర్స్ అనేది కూడా మాకు తెలుసు. మేము డైరెక్ట్‌గా వచ్చేమంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం మనం వచ్చేమంటే అంటే ప్యారలెల్‌గా నేనొచ్చేమంటే కంప్లీట్‌గా మనకొచ్చేమంటే ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో అడిగిన అన్ని ప్రాబ్లమ్స్. ఓకేనా? నియర్‌గా ఒక 75 ప్రాబ్లమ్స్ అనేది రిపీటెడ్‌గా అడుగుతున్నారు. సో, ఈ 75 ప్రాబ్లమ్స్‌ని మనం వచ్చేమంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకేనా? దీంట్లో మీకి ఆల్ ప్యాటర్న్స్ ఏ ప్యాటర్న్స్ యూజ్ చేస్తాం? ఎలా సాల్వ్ చేస్తాం? అనేది ఏ టు జెడ్ కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తున్నాను. సో, మీరు డైరెక్ట్‌గా ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇది యూజ్ అనేది అవుతుంది. సో, ఇందులో వచ్చి మీకొచ్చేమంటే ఒకవేళ మీకు ఆల్రెడీ నాకు బేసిక్ జావా ప్రోగ్రామ్స్ తెలుసు, ఊప్స్ కాన్సెప్ట్ తెలుసు. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది మాకు అంతగా తెలీదు. జస్ట్ లైట్‌గా తెలుసు అనుకునేవాళ్ళు జస్ట్ మీరొచ్చేమంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఆటోమేటిక్‌గా మనం ముందుగానే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ సంబంధించిన ఏ టు జెడ్ వీడియోస్ అనేది అప్‌లోడ్ అనేది చేసినాం. సో, మీరు దీన్ని ఫాలో అయ్యి నెక్స్ట్ మీరొచ్చేమంటే ప్రోగ్రామ్స్‌కనేది రావచ్చు. లేదు మాకేం తెలీదనుకునేవాళ్ళు డైరెక్ట్‌గా మీరు మన యొక్క కంప్లీట్ మ్యాంగ్ ప్రిపరేషన్ సంబంధించిన ప్లే లిస్ట్ అనేది ఫాలో అవ్వండి. మనం యాస్ సూన్ యాస్ పాసిబుల్ అనేది దీనికి సంబంధించిన బేసిక్ ప్రోగ్రామ్స్ నుంచి మనం స్టార్ట్ అనేది చేస్తాం. దాన్ని ఫాలో అయ్యి మీరు నేర్చుకోవచ్చు. ఆల్రెడీ కొంచెం తెలిసినోళ్ళు డైరెక్ట్‌గా మీరొచ్చేమంటే ఈ 75 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్‌ని మీరు సాల్వ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మనకొచ్చేమంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లే లిస్ట్‌లో మనకొచ్చేమంటే క్లియర్‌గా ఉన్నాయి. సో, మీరు డైరెక్ట్‌గా అక్కడ వెళ్లి ఈ ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోండి. నార్మల్‌గా మనం ఈ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఆల్రెడీ చాలా కంపెనీస్ రిపీటెడ్‌గా అడిగిన సమ్ ప్రోగ్రామ్సే. మనం కావాలంటే క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు నేనొచ్చేమంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మనకొచ్చేమంటే 2 సమ్ అనేది. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఏ ఏ కంపెనీస్ అడిగినారు అనేది మనం చెక్ చేసుకుందాం. సో, దీనికోసం నేనొచ్చేమంటే నార్మల్‌గా నౌకరీ అనేది మనకొచ్చేమంటే ప్రొవైడ్ అనేది చేస్తుంది. కోడ్ 360 అనేది. సో, ఇక్కడ మనం కావాలంటే మనం ఒక ప్రోగ్రామ్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఆ ప్రోగ్రామ్ అనేది ఏ ఏ కంపెనీస్ అడిగినారు అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ నేనొచ్చేమంటే 2 సమ్ అనేది క్లిక్ చేసిన. సో, ఈ 2 సమ్ అనే ప్రోగ్రామ్ అనేది ఏ ఏ కంపెనీస్ అడిగినారని చూస్తే మనకొచ్చేమంటే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. చాలా కంపెనీస్ అనేది అడిగినారు. ఈవెన్ మీకు గూగుల్ గానీ, ఓకేనా, అమెజాన్, ఓకే. ఇంకా మనకి సమ్ సర్వీస్ బేస్డ్ కంపెనీసు, ఇక్కడ చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా మనకొచ్చేమంటే మైక్రోసాఫ్ట్. సో, ఇవ ఈ ఇల్ ఈ అన్ని కంపెనీస్ వచ్చి ఈ ప్రోగ్రామ్స్‌ని ఇంటర్వ్యూస్‌లో అడిగిన ప్రోగ్రామే. ఓకేనా. సో, ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ కావాలంటే కూడా చూద్దాం. బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్. ఓకేనా. స్టాక్స్‌ని మనం ఏ టైంలో బెస్ట్ బై చేయాలి, సెల్ చేయాలనేది. ఓకేనా. సో, ఈ ప్రోగ్రామ్‌కు మనకి ఏ ఏ కంపెనీస్ అడిగినారనేది చూద్దాం. సో, ఈ ప్రోగ్రామ్‌కు మీకు క్లియర్‌గా చూడొచ్చేమంటే మనకి ఇన్‌ఫోసిస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మాన్ మళ్ళీ వచ్చేమంటే ఫ్రెష్ వర్క్స్, మళ్ళీ టాటా, వన్ ఎంజీ అంట, ఒరాకిల్, అడోబ్, ఓకేనా, ఫ్లిప్‌కార్ట్. సో, చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది ఈ ప్రోగ్రామ్‌కు అడిగినారు. మళ్ళీ సామ్‌సంగ్, వాల్మార్ట్, గూగుల్, ఓకేనా. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, ఇలా వచ్చి నేనొచ్చేమంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ అడిగిన సమ్ ప్రోగ్రామ్స్‌ని మాత్రం మనం ఫిల్టర్ చేసి ఇక్కడ 75 ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. సో, ఈ 75 ప్రోగ్రామ్స్ అనేది మీరు డైరెక్ట్‌గా మీరొచ్చేమంటే మీరు యాజ్ టీజ్‌గా మీరు ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చి మీకు మాక్సిమమ్ ఆఫ్ మీరు ఒక 2, 3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకి ఈజీగా మీరొచ్చేమంటే 2, 3 ఇంటర్వ్యూస్‌లోనూ మనం వచ్చి మినిమమ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అటెండ్ అయితే 2 కంపెనీస్‌లో అడిగే ఆల్ కోడింగ్ క్వెషన్స్ అనేది దీంట్లో మాక్సిమమ్ ఉంటాయి. ఓకేనా. సో, కాబట్టి మీరు బ్లైండ్‌గా మీరొచ్చేమంటే ఈజీగా దీన్ని చూసుకొని మీరు ఫాలో అనేది అయిపోవచ్చు. లేదు మాకొచ్చేమంటే 3 కంపెనీస్ అటెండ్ అయితే 3 కంపెనీను క్రాక్ చేసుకోవాలి. ఓకేనా. అనుకునేవాళ్ళు మీరొచ్చేమంటే ఏ టు జెడ్ అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, దానికి సంబంధించిన ఏ టు జెడ్ మీరు నేర్చుకోవాలంటే
బ్లైండ్‌గా మీరొచ్చేమంటే కంప్లీట్ బ్యాంక్ ప్రిపరేషన్ అనేది ఫాలో అయిపోండి. ఎందుకంటే మనం దాంట్లో వచ్చేమంటే ఏ టు జెడ్ మీకొచ్చేమంటే 0 టు మనమొచ్చేమంటే కంప్లీట్‌గా మనం చెప్తాం. ఓకేనా? సో, లేదు నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం ప్రోగ్రామాటికల్‌గానే మనం నేర్చుకోవాలనుకునేవాళ్ళు సేమ్ ఈ 75 లీట్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకొని మీరు క్లియర్‌గా అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నెక్స్ట్ వీడియో నుంచి మనమొచ్చేమంటే 1 బై 1 ప్రాబ్లమ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకేనా? సో, ఇందులో మనం ఏ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేస్తాం? ఓకేనా? సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? మీరు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్తే మీకొచ్చేమంటే ఈ ప్రోగ్రామ్ అడిగితే మీరు వాళ్ళడిగే ప్రతి క్వెషన్‌కి మీరొచ్చేమంటే ఆన్సర్ క్లియర్‌గా ఇచ్చే విధంగా మనమొచ్చేమంటే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకొని, ఈ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన పక్కనున్న యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.